యాంకర్లే కావచ్చు, మీరే ఇండస్ట్రీ అవ్వచ్చు, మీరే ఇండస్ట్రీకి రావడానికి కారణం అవ్వచ్చు. మీరు ప్రజలకి ఏమైనా చూపించే ముందు కానీ, ప్రజలతో మాట్లాడే ముందు కానీ, ప్రజలు చూస్తున్నా అన్నప్పుడు మీరు తగ్గ పద్ధతుల్లో కానీ, మీ వేషధారణ కానీ, మీ భాషలో ఉంది కానీ కొద్దిగా సత్ప్రవర్తనతో మెలగడం మంచిదండి. మీరు పెద్ద గొప్ప వాళ్ళే ఉండొచ్చండి, ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీని ఇక్కడ స్థాపన ఉండొచ్చు, మీ వల్ల ఇండస్ట్రీ వచ్చింది అనుకోవచ్చు. ఏమైనా చేసుకోవాలంటే ఇండస్ట్రీలో చేసుకోవాలంటే మీ స్టూడియోల్లోనో లేకపోతే మీ ఇంట్లోనో చేసుకోవడం తప్పించి పబ్లిక్తో మాట్లాడేటప్పుడు కానీ, పబ్లిక్ చూపించేటప్పుడు కానీ కొద్దిగా మర్యాదపూర్వకంగా కొద్ది సభ్యతతో మెలిగితే మంచిదండి. రాజమౌళి గారు పెద్ద డైరెక్టర్ అవ్వచ్చు, ఆయన చాలా మంచి మూవీస్ చేస్తుండొచ్చు, గొప్ప ఇదైండొచ్చు అండి. ఎవరి మీద ఎవరు కామెంట్ చేసే హక్కు లేదండి. కాకపోతే ఆమెకి తోచింది అన్నపూర్ణమ్మ తోచిన ఆమె చెప్పిందండి. మీకు వీలవుతే దాంట్లో పాజిటివ్స్ ఉంటే పాజిటివ్స్ చెప్పండి, నెగిటివ్స్ ఉంటే నెగిటివ్స్ చెప్పండి సినిమా గురించి. అది మా బాహుబలి తీసిన రాజమౌళి గారికి నచ్చితే తీసుకుంటారు, లేకపోతే పక్కన పడేస్తారు. మిమ్మల్ని కూడా పట్టించుకోరు. మీరేదో పెద్ద 2 సినిమాలు 3 సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసినంత మాత్రాన లేదా మీకు ఇలా అది అలీగారు చెప్పమంటామో, లేకపోతే మీరు చేసేయడం వల్ల మీరే ఏదో మీ దగ్గర స్టూడియో కెమెరాస్ ఉన్నాయనో, లేకపోతే మీ దగ్గర మీరు టీవీ ఆర్టిస్ట్ అనో చెప్పి ఇలాగా ఈ విధంగా ఎవరు పడితే వాళ్ళ మీద ఇష్టం మాడటం మర్యాద కాదండి. మీరు చెప్పిన దాంట్లో నేను ప్రైవేట్గా మీకు మెసేజ్ పెట్టాలన్నా, మీరు ప్రైవేట్గా మెసేజ్ పెట్టాలనుకుంటే లేదా ప్రైవేట్గా మాట్లాడాలనుకుంటే ఆమె నెంబర్ కనుక్కోనో, లేకపోతే ఆమెని కిందట ఏదో ఈమెయిల్ చేసో లేకపోతే నెంబర్ కనుక్కోని తప్పించి ప్రైవేట్ అని చెప్పి యూట్యూబ్లోకి వచ్చి అమ్మ నేను ప్రైవేట్గా మెసేజ్ పెడుతున్నా అని చెప్పి పబ్లిక్గా ఇవ్వకండి. మీ సలహాలు సూచనలు ఉంటే ఆమెకు చెప్పండి. వ్యక్తిగతంగా ఏమైనా సలహాలు ఆమెకి అన్నపూర్ణ గారికి ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే ఆమె కాల్ చేసి చెప్పొచ్చు. అంతేగాని ఇండస్ట్రీ మీద అన్నట్టు మళ్ళీ లేకపోతే మీకేదో ఇలా చేయడం వల్ల మీకేదో 4 ప్రోగ్రాంలు వస్తాయని, లేకపోతే 4 యాంకరింగ్లు వస్తాయని, లేకపోతే 4 సినిమా యాంకరింగ్లు వస్తాయని, లేకపోతే ఆలిగారు చుట్టూ తిరగచ్చు, లేకపోతే ఆలిగారితో పాటు మీరు కామెడీ షోలు చేసుకోవచ్చు అని చెప్పి మీ ఓవర్ యాక్షన్ మాత్రం చేయకండి. ఇది మంచి పద్ధతి కాదు. ఆవిడ యుఎస్లో ఉండొచ్చు, అమెరికా యూకేలో ఉండొచ్చు, లేకపోతే దుబాయ్లో ఉండొచ్చు. అది నన్నక్కడ బిజినెస్ అండి. నలుగురికి మెసేజ్ ఇచ్చినప్పుడు నలుగురి కోసం ఏదో మంచి పని లేకపోతే చూసే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పినప్పుడు మీరు పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది. అదే కాకుండా ఈ మెసేజ్ కోసం ఇదే మెసేజ్ ఎవరన్నా కొద్ది పెద్దవాళ్ళు రిప్లై ఇచ్చిందంటే మీ ముఖాలు ఇలా కామెంట్ చేసేవారు కాదమా అనుకుంటున్నాను. అదే చిరంజీవి గారు లేకపోతే ఇంకో బాలకృష్ణ గారు లేకపోతే నాగార్జున గారు వచ్చి బాబు మీరు చేసిన తప్పు అని అనుంటే, లేదు బాలకృష్ణ గారు వచ్చి ఇలా చేసి ఉండకూడదు అంటే కనుక మళ్ళీ మీరు నోట్లో మీకు మాటలు రావు. ఎందుకంటే వాళ్ళని ధైర్యం కూడా మీకు ఉండదు. ఇవన్నీ ఏంటంటే పబ్లిసిటీ స్టంట్లు, ఏదో పెద్ద యాంకర్లోనో పెద్ద యాక్టర్లోనో. సో ఒళ్ళ దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడే ముందు ఈ వీడియో బేసిక్ ఎందుకు చేస్తున్నానంటే ఈ యాంకర్ లెక్క ఓవర్ యాక్షన్ చూడలేక. యాంకర్ శ్యామల అండ్ యాంకర్ రవి. యాంకర్ శ్యామల అంటుంది చేసిన హీరోలకి తీసిన డైరెక్టర్కి ఇబ్బంది లేదు, మధ్యలో మీకు కావాలంటే మీకు వద్దన్నా. మనం చెప్పేది ఎలా ఉంది, నీతి ఎలా ఉన్నాయంటే నడవటి మీద రేపు చేయబడిన అమ్మాయికి ఇబ్బంది లేదు, చేసినోడికి ఇబ్బంది లేదు, మధ్యలో మీకు కావాలంటే అన్న ఉంది. తప్పుగా మాట్లాడితే క్షమించు. అంతేకాని ఇదే డైలాగు మీతో మాట్లాడితే అన్న అమ్మాయికి ఇబ్బంది లేదు, అన్న వాళ్ళకి ఇబ్బంది లేదు, మధ్యలో మీకు కావాలంటే. సో నువ్వు అమ్మాయి కాబట్టి నేను రెస్పెక్ట్ ఎక్కడితో వదిలేస్తున్నాను. బాబు రవి, నీ ఓవర్ యాక్షన్ తగ్గిస్తే మంచిది. నేను ఇండస్ట్రీలో ఉన్నాను, మేము ఇండస్ట్రీలో చేసాం. మీ ఇద్దరిని కూడా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అదే మీ చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను.
అలాగే బ్రహ్మానందం గారి దగ్గర చాలా దగ్గర నుంచి చూశాను. ఆలీ గారిని కూడా చాలా దగ్గర నుంచి చూశాను. ఆలీ గారితో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్లో లేకపోతే పబ్లిక్ షోలో ఇవన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళకు అనుభవండి. ఈ పద్మభూషణలో డాక్టరేట్లు లేకపోతే మిగతా వగైరా ఇచ్చే ముందు ఇవన్నీ కూడా కన్సల్ట్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఒకసారి ప్రజల ఓటింగ్ కూడా తీసుకుంటే మంచిది. ఇంతకుముందు ఏబిఎన్లో వచ్చేది పక్కన ఇంతకుముందు ఏబిఎన్లో కార్యక్రమాలు వచ్చాయి, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని చెప్పి. అలాగే ఆ ప్రోగ్రామ్ లాగే ఇది కూడా మీకు అంత పబ్లిక్ స్టంట్ చేయాలనుకుంటే ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసి ఆ అమ్మాయి మాట్లాడింది తప్పు ఒప్పు అని రేటింగ్స్ ఇచ్చుంటే, స్కాలింగ్ ఇచ్చుంటే ఇంకా చాలా సంతోషించేవాళ్ళం. ఇవన్నీ కూడా మీరు మాట్లాడే మాటలు కానీ మీరు చేసే వేషాలు కానీ కొత్త పద్ధతులు మార్చుకుంటే బాగుంటుంది. అలాగే ఈ డాక్టరేట్లు పద్మభూషణలు ఇచ్చే ముందు, ఈ పద్మభూషణలు విభూషణలు చాలా ఈ వగైరా ఇచ్చే ముందు ఈ యాక్టర్ లెక్క చేసి అధివేశాలు వగైరా అన్నీ కూడా లెక్కలకు తీసుకుంటే చాలా బాగుంటుందంటే నా మనవి. మొన్నే ఒక పెద్ద యాక్టర్ పాపం ఈ అవార్డుని విచ్చలవిడిగా వాడటం వల్ల కోర్టులకు నక్షంతలు వేసినాయి. ఈ మధ్య మళ్ళీ సుప్రీంకోర్టు జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పడం జరిగింది. దీనిలో సగం మంది గాలిగాళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలు, అలాగే అమ్మాయి కనబడడం సాంగ్ కార్చేవాళ్ళు, సోకాళ్ళు లవర్స్ పార్కుల్లో కనబడుతూ ఉంటారు మనకి. ఆ టైపు వీళ్ళంతా గాలి పడడం కాదు, ఏమాత్రం సోషల్ రెస్పాన్సిబిలిటీ లేక గాలి తిరుగుతూ గాలి బ్యాచ్ అంటుంది. ఆ చిన్న పాప తెలుసో తెలియకో లేక పబ్లిసిటీ స్టంట్ కోసం చేసింది అనుకో, ఈ యొక్క యాంకర్లు లేకపోతే సోకాళ్ళు గాలిగాళ్ళు వదిలేసి ఉంటే బాగుండేది. దీంట్లో యాంకర్లు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే బాగుండేది. నాకు తెలిసి రాజమౌళి గారు కానీ బ్రహ్మానందం గారు కానీ ఇలాంటి వాటిలోకి రారా అనుకుంటున్నాను. వస్తే వాళ్ళ కర్మ. అండ్ సోగాళ్ళ అలీ గారు బాగానే ఈ యాంకర్ల చేత బాగానే చెప్పించారు, స్క్రిప్ట్ బాగానే రాయించారు. ఈ పాటికి రవిగాడికి పడి ఉంటుంది దెబ్బ పిడి. సో ఆ పాప ఏదో మాట్లాడింది, చిన్నపిల్లలను వదిలేస్తే బాగుండేది. దాంట్లో ఆమె చెప్పిన వాటిల్లో ఈ వీడియో నచ్చినట్లయితే రవికి SMS చేయండి. నచ్చితే అవునని, నచ్చకపోతే కాదని. ఈ వీడియో కనుక నచ్చితే రవికి SMS చేయవలసిందిగా నా మనవి. నచ్చితే కనుక అవునని, లేదంటే కాదని. ఈ అందరికీ లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను రవి యొక్క మొబైల్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను, ఆన్లైన్లో పెడతాను. సో టిల్ దెన్ రవికి ఎలాంటి సినిమా అంటే ఇష్టమో అర్థమైంది దీని ద్వారా. సో జనాల దగ్గర ఎవరైనా సీడీలు ఉన్నా కానీ, లేకపోతే మోడీ గారు బ్యాన్ చేస్తున్నారు త్వరలో. సో ఎవరైనా కానీ లింక్లు ఉన్నా కానీ ఆయన పంపిస్తే చూసి ఆనందపడతారు. లేదంటే నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కానీ దొరుకుతాయి. రవి బాబు, ఈ వీడియో కొద్దిగా క్లారిటీ లేదు, నెక్స్ట్ టైం నీ ఫోన్ తీసుకుని
కొద్దిగా క్లారిటీగా, లేకపోతే నీ కెమెరా, మీ స్టూడియో కెమెరా యూజ్ చేసుకొని కొద్దిగా క్లారిటీగా మెసేజ్ పెడతాను. థ్యాంక్ యూ రవి, గుడ్ లక్.